నాగేంద్ర కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం. సార్ మీ గోత్రం ఒకసారి చెప్పండి. మాది దేశట్ల గోత్రం. మా తాతగారి పేరు గొల్లపూడి వీరాస్వామి గారు. సన్ అంటే మా నాన్నగారు గొల్లపూడి వీర వెంకట సుబ్బారావు గారు. మీరు పుస్తక రంగంలో, ముద్రణ రంగంలోకి వచ్చి అన్ని సంవత్సరాలు అయింది. మాకు కాపీరైట్స్ అయితే మాకు పాతవి దొరికాయండి. ఇంచుమించు 1920 ఆ టైంలో దొరికాయి మాకు. చాలా కష్టపడితే ఎక్కడో దొరికాయి. అయినా మేము చూస్తే ఇంచుమించుగా 1925, 26 కాలంలో మా తాతగారు గొల్లపూడి వీరాస్వామి గారు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారండి. ఎక్కడండి ప్రారంభించింది? రాజమండ్రి చేశారు. రాయమండ్రి ఎక్కడ? రాజమండ్రిలో అంటే ఆయన సంతలకు ఎక్కువ వెళ్ళి ట్రంక్ పెట్టిలో బుక్స్ మోసుకుంటూ వెళ్ళి అసలు ఆయన్ని చూస్తే ఎంత సన్నంగా ఉంటారంటే ఓ 30-40 కేజీలు మించి ఆయన వయసు బరువు ఉండడు ఆయన. కానీ ఆయన మోసే పెట్టి మాత్రం ఒక 50-60 కేజీలు బరువు ఉన్నది నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి ట్రంక్ పెట్టిలో పుస్తకాలు పెట్టుకుని వెళ్ళి సంతలు అమ్మేవారు సార్ ఆయన. ఆయన ఇక్కడ నాకు తెలిసి రాజమండ్రిలో మనం మోచి వీధిలోని మా నాన్నగారిది షాప్ ఉండేదండి. అక్కడ మోచి వీధిలో ఫస్ట్ షాప్ అక్కడ ఉండేదండి. మా తాతగారిది, మా నాన్నగారిది. మా నాన్నగారేమో మన గోదావరి రైల్వే స్టేషన్ లో మా నాన్నగారు షాప్ ఉండేదండి అక్కడ. రైల్వే స్టేషన్ లో ఎగ్గిన బాదమ్స్ అప్పటికే ఎగిన్ బాతమ్స్ కానీ ఏం ఉండేది కాదు సార్. అసలు అప్పుడు ఏం లేవు సార్. మా నాన్నగారికి గోదావరి స్టేషన్ కి అంకిత్ బాగుండి ఆయనకి అక్కడే షాప్ పెట్టుకున్నారు సార్. తర్వాత అండి దాని తర్వాత మోచి వీధిలో షాప్ మార్చి మోచి వీధిలో అప్పుడు కూడా మొత్తాన్ని కూడా జ్యువెల్ షాపులు ఉంటాయండి అక్కడ. అందులో ఒక షాపు మాది ఉండేదండి అక్కడ. దాని తర్వాత 77లో మా నాన్నగారు కాలం చేశారు. ఇంకొక 2-3 సంవత్సరాలు అక్కడే మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా అమ్మగారు మొత్తం టేక్ ఓవర్ చేశారండి. గొల్లపూడి సూర్యావతి గారు. అప్పటికి నేను, మా అన్నయ్య, మా అక్క ముగ్గురు కూడా చిన్నపిల్లలమండి. మా అమ్మగారు టేక్ ఓవర్ చేసి చూసుకుంటూ మా మేనమామ వాళ్ళందరూ కూడా మా అమ్మగారికి వెనకాల అండగా ఉండి అభివృద్ధి చేస్తూ 1980లో కోటపొంద దగ్గర మేము షాప్ పెట్టాం సార్. మీరు మొదట పుస్తకం ముద్రించింది ఎప్పుడు, అమ్మింది ఎంత రేటు? అంటే నాకు తెలిసిండి 15 పైసలు, పావల నాకు ఐడియా ఉంది. అప్పుడు ముత్యాల ముగ్గు, పసివాడి ప్రాణం, నెక్స్ట్ సీతాపారాయణం, రామకోటి, ఇలాగా చాలా పుస్తకాలు చేసేవారు. మాది అత్యధికంగా బాగా పురాణ పుస్తకం ఏదంటే భగవద్గీత. ఈ రోజు కూడా 1929 నుంచి కూడా నాకు తెలిసి అయితే అది దాని మీద ముద్రణ ఈ రోజు కూడా ఉంటుంది. 1929వ సంవత్సరం నుంచి ముద్రించబడినట్టు ఉంటుందండి. ఈ రోజు కూడా ఆ పుస్తకం మేము ముద్రిస్తున్నామండి. ఎన్ని లక్షలు వేసి ఉంటారు సార్? లక్షల్లోనే, కోట్లు ఉండవు సార్. అంటే లక్షల్లో ఉంటాయి సార్. 29 నుంచి అంటే సంవత్సరానికి ఒక 6,000 కాపీలు వేసుకోండి సార్. ఇంకా సరిపోండి. కోట్లు దాటిపో ఉంటుంది కదా. సంవత్సరానికి 6,000 అంటే కోట్లు అవ్వచ్చు కదా సార్. సంవత్సరం అంటే 100 ఏళ్ళు అయిందండి. అవునండి. 29 అంటే 100 into 6 అండి. 60 లక్షలు అవుతుంది సార్. 60 లక్షలు. 60 లక్షలు కాదు సార్. 60 లక్షల కన్నా ఎబ్బోయే సార్. అదే అన్న కోట్లు. ఇంచుమించు ఒక 70-80 లక్షలే నమ్ముతాం సార్. అప్పటికి ఎంత కమ్మారండి భగవద్గీత? సార్ నాకు తెలియదు సార్. అప్పుడు ఆ వయసు నాకు అసలు ఐడియా లేదు సార్. నాకు అసలు అప్పుడు అమ్మతో తెలియదు. నాకు అమ్మటం తెలియదు. నేను పుట్టింది 75 సార్. నేను వ్యాపారంలోకి వచ్చింది 96లో వచ్చాను సార్ వ్యాపారంలో. అప్పటి వరకు కూడా నాకు అసలు. ఇప్పుడు మీరు పెట్టి ప్రెస్ పెట్టి 100 ఏళ్ళ పైన ఉంది కదా, అదే మీరు పబ్లిషింగ్ పెట్టి సార్. మా సొంత యూనిట్ అన్నది ఇదివరకు ట్రెడిల్ మిషన్స్ ఉండేవి సార్. మాకు కంపోజింగ్ చేసుకుని మేము సొంతగా నప్పులు పెట్టుకుని చేసుకునేది మాకు ఉండేది సార్. అవి దినదనాభివృద్ధితో మాకు ఏంటంటే అది కాలం చెల్లి టెక్నాలజీ మారడం వల్ల కంప్యూటర్లోకి రావాల్సి వచ్చింది సార్. అంటే కొన్ని వందల వేల పుస్తకాల చరిత్రలు రాసిన వాళ్ళు, మీరు ముద్రించినోడు. అవును సార్. మీ దగ్గర అప్పుడు రైటర్లు కూడా ఉండేవారు సార్. అంటే మాకు స్టాండర్డ్ గా బివిఎస్ శాస్త్రి గారని చెప్పి, వడ్డాది వీర్రాజు గారని చెప్పి ఇంకా చాలా మంది మాకు ఉండేవారు సార్. ఆస్థానంగా మా వరకు రాసి ఇచ్చేవారు పుస్తకాలు. వాళ్ళే మాత్రమే ముద్రించేవాళ్ళు. దాని తర్వాత రాను పెరిగి కొద్దీ రకరకాలుగా రచయితలు వచ్చి మా దగ్గర ఇవ్వడం చేయడం. సెంటిమెంట్ గా కూడా ఫీల్ అయ్యేవారు కదా. అవును సార్. కొంతమంది సెంటిమెంట్ గా ఉండేవారు సార్. మా దగ్గరికి వస్తే బుక్ క్లిక్ అవుతుందని చెప్పి, అలాగే వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి అన్ని విధాలుగా కూడా చేసేవారు సార్. అప్పుడు వచ్చిన కవుల పేర్లు ఒక 5 చెప్పగలరా? రైటర్లు అండి. రైటర్ అంటే మీ ద్వారా పరిచయం, సంఘానికి పరిచయం అయిన పెద్ద రైటర్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు బొమ్మ కంటే మాకు తెలిసి అయితే బివిఎస్ శాస్త్రి గారు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అయితే ఆయనేనండి. నెక్స్ట్ వడ్డాది వీర్రాజు గారు. వీళ్ళిద్దరు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. దాని తర్వాత ఈ మల్లాది లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు. ఈయన మాకు రాసిన భగవద్గీత మా పూర్వీకులండి వీళ్ళు.
ఇంకా ఉపద్రష్ట కామేశ్వరరావు గారు అని చెప్పి జ్యోతిష్య బుక్స్ అండి, ఆయన కూడా రాసి కూడా జ్యోతిష్య బుక్స్ కూడా బాగా ఫేమస్ అండి. వాడ్రేవ్ సూర్యనారాయణ గారండి. భక్తికి సంబంధించిన నెక్స్ట్ మహిళలకు సంబంధించిన పుస్తకాలు ముద్రించారు కదా. అసలు ఆ పుస్తక రంగంలో 2 రకాలు ఉంటాయి సార్, బడి గుడి. మాదంతా గుడి అండి. బడి ఎప్పుడు మేము చెయ్యం సార్, అంటే చేయమంటే మాకు ఆ దృష్టి లేదండి. మాకు గుడి పుస్తకాలు, దేవుడి పుస్తకాలు, దేవాలయాలు గుడి దగ్గర మా పుస్తకాలు అమ్మేలాగా చేసుకోవడం సార్. ప్యూర్ వెజిటేరియన్ పుస్తకాలు, ప్యూర్ వెజిటేరియన్ సార్, మొత్తం ప్యూర్ వెజిటేరియన్ పుస్తకాలు, ప్యూర్ వెజిటేరియన్. మతపరమైన పుస్తకాలు కూడా మేము చేయమంటే ఓన్లీ మన సనాతన ధర్మానికి మాత్రం సంబంధించిన పుస్తకాలు మాత్రమే చేస్తాం. మిగతా ఏ రిలీజియన్ బుక్స్ మేము చేయమండి అసలు. ఇంకోటి వేరే లాంగ్వేజెస్ కూడా మేము ప్రింట్ చేయం, ఓన్లీ తెలుగు, ప్యూర్ తెలుగు మా పుస్తకాలు. అప్పటి నుంచి కూడా మీరు అనులిపి అన్ని రాకముందు కూడా మీరు కంపోజింగ్ చేయించుకుని పెయింటర్ చేత చాలా పెద్ద చాలా భారీ. మీ దగ్గర ఏంటో 25 మంది ఉండేవారు, 50 మంది? అంటే మా దగ్గర 25 మంది కాదు, మా దగ్గర ఒక 10 మంది ఉండేవారు. బయట ప్రెస్సులు ఉండేవి సార్. అలా కాదు, మీకు అరడైన అంటే బయట కొట్టులోనే నాకు తెలిసినంత వరకు 15 మంది ప్యాక్ చేసేవాళ్ళు ఉండేవారు. ప్రెస్ లో నేను అంటుంది ప్రెస్ అండి. ప్రెస్ లో ఒక 10 మంది ఉండేవారు. ఏది నప్పులు చేసేవాళ్ళు, ప్రింటింగ్ చేసేవాళ్ళు ఒక 4 ఉండేవారు, కటింగ్ చేసేవాళ్ళు ఉండేవారండి. అలాగే ప్యాకింగ్ చేసేవాళ్ళు ఒక 8 మంది ఉండేవారండి. ఇంచుమించు ఒక 20 నుంచి 25 మంది మా సొంత సంస్థలో ఉండేవారండి అక్కడ. మిగతా బైండర్లు కానీ ప్రింటర్లు కానీ వీళ్ళందరూ కూడా తెలియకుండా మా దగ్గర ఉపాధి పొందిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారండి. ఇదివరకు అండి. ఇప్పుడు ఇంకా స్ప్రెడ్ అయింది. అలాగే అది రాను టెక్నాలజీ మారడం వల్ల కొన్ని 10 మంది చేసే పని ఇప్పుడు 5 చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఆర్యవైశ్య సంఘంలో మీరు అప్పుల్లోనే ఒక 100 ఏళ్ల క్రితం, 50-70 ఏళ్ల క్రితం ఉపాధి చాలా మంది కల్పించారు. మీరు అంటే 100 మంది అంటే మాటలు కాదు. అవునండి, అప్పట్లో చాలా. నెక్స్ట్ మన సనాతన ధర్మం గురించి కూడా మీరు ఎక్కువ ప్రచారం చేస్తాం. ప్రతి ఏ ఊరిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళాం అనుకోండి, భద్రాచలం కానీ, చర్ల కానీ, మిడిసిలేరు కానీ, అప్పులు కొత్తగూడు కానీ, పర్ణశాల కానీ, గొల్లపూడి వీర సంస్థాన్ పుస్తకం కనబడి. గొల్లపూడి బుక్స్ అంటే అందరికి నోటికి వచ్చిన పేరండి అది. గొల్లపూడి పుస్తకాలు ఉన్నాయి, భక్తి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో మీ పుస్తకం ఉండేదండి కంపల్సరీ అండి. గుడి మాది ఎక్కడ గుడి ఉంటే, మన తెలుగు గుడి ఎక్కడ ఉంటే అక్కడ మా పుస్తకాలు ఉండేవి సార్ అక్కడ. అది మటుకు వాస్తవం, 100% సార్. అది ఈ రోజు ఈ పోటీ ప్రపంచంలో మోనోపోలీ వ్యాపారం ఏమీ లేదు, రకరకాల పబ్లిషర్స్ వచ్చారండి. వీళ్ళందరూ కూడా అంటే మాకన్నా ముందు ఉన్న పబ్లిషర్స్ ఉన్నారండి, వావిళ్ళోర్ అని కానీ, లేకపోతే మన కాళాస్తోళ్ళని కానీ, ఇంకా 2-3 కానీ అందరూ కనుమరుగు అయిపోయారు. కాళాస్తోళ్ళు మన తర్వాత ఏమవుతారు? కాదండి, మాకన్నా ముందేనండి. కాళాస్తి అమ్మారావు గారు మాకన్నా ముందేనండి. అదే ఇప్పుడు పక్కన కాళాస్తి ఇక్కడ మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ దాటి నూనెకోట డౌన్ లో ఉంటదండి, అక్కడ స్టార్టింగ్ లో ఉంటదండి. అక్కడ వాళ్ళందరూ మాకన్నా తీస్తారు. ఇప్పుడు కూడా ఉన్నాడండి అక్కడ ఇప్పుడు కాళాస్ సంపత్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడండి. ఆయన కూడా ఇప్పుడు కొంచెం నా పుస్తకాలు ఇంకా అమ్ముతూనే ఉంటాడండి. వాళ్ళు కూడా పురాతనంగా చేసిన వాళ్ళండి. కానీ వీళ్ళందరూ కూడా ఇంకా సరస్వతి పవర్ ప్రెస్ అండి మెయిన్ ఇక్కడ రాజమండ్రిలో ఉండేది. అది వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కనుమరుగు అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పాలంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నది అంటే పెద్ద సంస్థ ఏదంటే మా గొల్లపూడి వీర సంస్థ మాత్రమే సార్. అప్పుడు మీరు అన్ని భక్తిపూర్వకంగానే ప్రింట్ చేశారు అంటే అప్పుల్లోనే యుద్ధనపూడి సులోచనారాణి గారు కానీ, యండమూరి వీరేంద్రనాథ్ కానీ, మధుబాబు కానీ, ఇలాంటి ఈ షాడోలు ఇవన్నీ కూడా నవల్స్ రాసినప్పుడు మీరు ఎందుకు ఆ రంగంలోకి దిగల? మేము వెళ్ళదలుచుకోలేదు సార్. మాది అంతా కూడా ఈ భక్తి ప్రచారంలో ఉండేటప్పుడే ఆ నవల్స్ కూడా ఇద్దరు మేము చేసేవాళ్ళం సార్. ఇప్పుడు చేసాం, కానీ రాను మాకు ఎందుకో దాని మీద మేము శ్రద్ధ పెట్టలేదు సార్. మళ్ళీ మేము అంతే. అప్పుడు ఎన్ని పేజీలు వేసేవారండి మినిమం? అంటే పావలా వేసినప్పుడు 10 పేజీలు ఉండే? ఒక 10 పేజీలు కాదు సార్, ఇంకా ఎక్కువ ఉంటాయి సార్. 25 పేజీలు 30 పేజీలు కూడా వచ్చాయి సార్ అప్పట్లో. అప్పుడంతా అనాలు పైసలే కదా సార్ అంతా కూడా. అప్పట్లో వైకుంఠపల్లి మీ దగ్గర అయ్యేది, పుస్తకం మీ దగ్గర ఉండేది, పాటల పుస్తకాలు మాది ఏంటంటే పాటల పుస్తకాలు అండి. పావలా నుంచి కూడా ₹1 వరకు మేము అమ్మేవాళ్ళం సార్. ఇప్పుడు అసలు పాటల పుస్తకాలు మొత్తం అంతా కనుమరుగు అయిపోయింది సార్. కొత్తగా సింగర్స్ అవ్వాల్సిన వాళ్ళు కూడా పాటల పుస్తకాలు కొనుక్కోవట్లా. అందరూ కంప్యూటర్ యుగం, సెల్ ఫోన్ యుగం సార్. అంత వాళ్ళదే సార్. ఇప్పుడు సుమారు మీరు ఎన్ని రంగాల్లోకి వచ్చి కూడా ఓన్లీ అన్ని రకాలుగా ఈ ముద్దున్న పుస్తకంలో ఉండిపోయారు తప్ప వేరే రంగంలోకి వేరే వ్యాపారాలు వెళ్ళలేదు. ఇది చెప్పాలంటే ఇది మా 4వ తరం సార్. ఇది నాది. మా తాతగారు, మా నాన్నగారు, మధ్యలో మా అన్నయ్య గారు, తర్వాత నేను సార్. ఈ 4వ తరం నాది సార్. నా తర్వాత నా పిల్లలండి. నా పిల్లలు అంటే 5వ తరం వచ్చినట్టు కదా. అంటే వ్యాపార రంగంలోకి రాలేదు కానీ 5వ తరం ఉన్నట్టే సార్. 5 తరాలు అంతే సార్. అప్పుడు ఏమన్నా మీరు స్వాతంత్ర సమరయోధుల గురించి ఏమైనా పుస్తకం వేసినట్టు ఏమన్నా ఉంది మన దగ్గర? ఏం లేదు సార్.
అంటే మీకు తెలియదా? నాకు తెలియదు సార్. నాకు ఐడియా లేదండి అది. ఆ, అది కొన్ని పుస్తకాలు మా ఇంచుమించు మా పబ్లికేషన్ ఓన్ పబ్లికేషనే 1500 ఐటమ్స్ ఉన్నాయి సార్ మాయి. ఉమ్, కానీ 1500 ఐటమ్స్ ఈ రోజు వెళ్ళట్లేదు సార్. సేల్స్ అంత లేవండి. ఉమ్, అది ఇంచుమించు ఒక 500 ఐటమ్స్ వచ్చేసింది సార్ మాకు. ఉమ్, మిగతా అన్ని కూడా ఇంకా అడిగేవాళ్ళు అంటూ లేరు సార్. జ్యోతిష్యం అంటే ఇప్పుడు సినిమా తీస్తే హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చండి. ఉమ్, అలాంటి మేము 1500 సినిమాలు తీసినట్టు. ఉమ్. అందులో ఫ్లాప్ అయిన సినిమా మేము తీసేస్తామండి. మళ్ళీ ప్రింట్ చేయమండి మళ్ళీ మేము. అది.